నమస్కారం సత్య వార్తలకు స్వాగతం. నా పేరు లోక్నాథ్. ముందుగా ముఖ్యాంశాలు. పగడ్బందీ ఏర్పాట్ల నడుమ ఎంసెట్ పరీక్ష. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం. గ్రానైట్ క్వారీలను సందర్శించిన శాసనసభ కమిటీ. నూతన మైనింగ్ పాలసీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడి. ఐదు ప్రాణాంతక వ్యాధుల నివారణకు టీకాను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ సుజాత శర్మ. తల్లిదండ్రులు పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలని విజ్ఞప్తి. ఇంజనీరింగ్ మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఎంసెట్ 2017ను పకడ్బందీగా అధికారులు నిర్వహించారు. ఒంగోలు నగరంతో పాటు పరిసరాల్లో మొత్తం 18 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రాథమిక లెక్కల ప్రకారం 10,000కు పైగా విద్యార్థులు ఇంజనీరింగ్ మెడికల్ విభాగంలో పరీక్షకు హాజరైనట్లు సమాచారం. విద్యార్థుల దరఖాస్తుల ప్రకారం ఇంజనీరింగ్కు 8,905 మంది, మెడికల్కు 2,335 మంది పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. ఇంజనీరింగ్ విభాగానికి 13 పరీక్షా కేంద్రాలు, మెడికల్ విభాగానికి 5 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక నిఘా మధ్య ఈ పరీక్షలు అధికారులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రత్యేక చర్యలు చేపట్టి వాహనాలు ఏర్పాటు చేసిన కొన్ని చోట్ల విద్యార్థులు అవస్థలు పడ్డారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మెడికల్ విభాగం విద్యార్థులకు 2 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు పరీక్ష జరుగుతుందని అధికారులు తెలియజేశారు. ఎప్పటిలాగే పరీక్ష సమయానికి నిమిషం లేటుగా వచ్చినా విద్యార్థులను అనుమతించేది లేదని అధికారులు చెప్పడంతో అధిక సంఖ్యలో విద్యార్థులు నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం పేస్, రైస్, క్విజ్, ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కళాశాలలు, సెయింట్ జేవియర్స్ జూనియర్ కళాశాల మరియు హైస్కూల్, ఏకేవికే జూనియర్ కాలేజ్ మరియు డిగ్రీ కళాశాల, శర్మ కాలేజీలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మెడిసిన్ విద్యార్థుల కోసం పేస్, క్విజ్ ఇంజనీరింగ్ కళాశాలలు, డిఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, సెయింట్ జేవియర్స్ జూనియర్ కళాశాల, శర్మ కళాశాలల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ సమ్మె కారణంగా ఆర్టీసీతో పాటు పోలీస్ వాహనాలు కూడా ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్ నుండి ఆర్టీసీ బస్టాండ్ నుండి ఎంసెట్ పరీక్ష రాసే విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు తరలించేందుకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 11,000 మందికి పైగా ఎంసెట్ రాస్తున్నందున మొత్తం ఒంగోలు నగర పరిసర ప్రాంతాలలో 18 కేంద్రాలలో పరీక్షలు జరుగుతున్నాయి. ఉదయం ఆర్టీసీ బస్టాండ్లో బస్సులు తీసే సమయంలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో డీఎస్పీ శ్రీనివాసరావు కార్మికులను అక్కడి నుండి తొలగించి బస్సులను బయటకు పంపారు. భారీగా పోలీసుల భద్రత నడుమ విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు తరలి వెళ్లారు. విద్యార్థులు ఎవరు ఉన్నట్లయితే వారికి ప్రతి కాలేజీకి రైల్వే స్టేషన్ నుండి బస్సు ఏర్పాటు చేస్తున్నారు. బస్సులు ఎక్కవచ్చు. అంత ఫ్రీ సర్వీస్ అండి. ఎక్కడ పోయినా సరే పిల్లకాయలకి ఇక్కడ నుంచి తీసుకొని పోవడం కానీ వారి కాలేజీ నుంచి తీసుకొని రావడం కానీ అంత ఫ్రీగా ఉంటుంది. ఈ గేట్ ఎదురుగా ఉండొద్దండి, దయచేసి ఒక పక్కకి వెళ్ళండి. చేయండి రాష్ట్ర వ్యాప్తంగా
ఆర్టీసీ సమ్మె కారణంగా ఎంసెట్ పరీక్షల్లో రాయడానికి వచ్చే విద్యార్థులు అసౌకర్యానికి గురికాకుండా ఉండాలనే ఉద్దేశంతో మా పోలీస్ శాఖ తరఫున పోలీసు వాహనాలు, అదేవిధంగా మా కానిస్టేబుల్స్ బళ్ళు, మా బ్లూ కోల్డ్స్, రక్షక్ అన్ని వాహనాల్లో కూడా విద్యార్థుల్ని వారి వారి పరీక్షా కేంద్రాలకు తరలించడానికి విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. రైల్వే స్టేషన్ వద్ద, బస్టాండ్లో, అదేవిధంగా కర్నూలు రోడ్ జంక్షన్లో అన్ని దగ్గర నుంచి కూడా విద్యార్థుల్ని పట్టణంలో ఉన్నటువంటి పట్టణం కానీ పరిసరాల్లో ఉన్నటువంటి మొత్తం 13 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. ఈ 13 పరీక్షా కేంద్రాలకి విద్యార్థుల్ని తరలించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా మహిళా విద్యార్థులను ఎవరైనా కనుక ఉన్నట్లయితే వారి వసతి కోసం కూడా పోలీసు శిక్షణా కళాశాలలో ఏర్పాట్లు చేయడం జరిగింది. మగ విద్యార్థులకు కూడా వారికి ఇక్కడ అకామిడేషన్కి ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి విద్యార్థులందరినీ కూడా కలెక్ట్ చేసుకుని ఇక్కడి నుంచి సరిగ్గా టైం లోపల వారి పరీక్షా కేంద్రాలకి చేర్చాలనే కొత్త నిశ్చయంతో ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఆదాయమే లక్ష్యంగా త్వరలో నూతన మైనింగ్ పాలసీని ఏర్పాటు చేయనున్నట్లు పబ్లిక్ అండర్టేకింగ్ శాసనసభ కమిటీ అధ్యక్షులు కాగిత వెంకట్రావు వెల్లడించారు. ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న వెరైటీస్ గ్రానైట్ క్వారీలను కమిటీ సభ్యులు పర్యటించారు. ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వచ్చే విధంగా మార్గాలను అన్వేషించి ముఖ్యమంత్రికి నివేదిక అందజేస్తున్నట్లు చెప్పారు. సభ్యులు ప్రభాకర్ చౌదరి, శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్, శాసనసభ్యులు డాక్టర్ ఆదిమూలం సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేమైతే ఇప్పుడు దాకా 2007లో ఇచ్చినటువంటి జీవో ప్రకారం వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఒకటి మూతపడినటువంటి గ్రానైట్ ఉంటుంది, అది ఏమాత్రం మన స్టోన్స్కి ఫ్లైట్లకి భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. అది బీట్ మారిపోతుందని చెప్పారు. దానిపైన కూడా ప్రభుత్వానికి సిఫారసు చేసి ప్రభుత్వానికి ఏ విధంగా వినియోగపడుతుందో ఐడియల్ గా పడి అక్కడ వదిలేసి వెళ్ళిపోయిన దాన్ని క్యాన్సిలేషన్ చేసి ఆల్రెడీ ఏపీ ఎండీ దగ్గర నుంచి కూడా ఆల్రెడీ పర్మిట్లు పొందారు. అది టెండర్ పిలవడానికి కూడా ఆల్మోస్ట్ ముందుకు వచ్చినప్పుడు కూడా ముందుకు వచ్చే పరిస్థితులు ఏమని చెప్తా ఉన్నారు. ఇండివిజువల్ గా ఉన్న టెండర్ అది సుమారుగా 28-30 ఎకరాల భూమి అనుకుంటారు. 22 హెక్టార్ అంటే 45 ఎకర్స్ ఉంటుంది, సుమారుగా 50 ఎకర్స్ ఉంటుంది. అది అక్కడ వదిలేశారు. దాన్ని అవసరమైతే ప్రభుత్వమే కార్పొరేషన్ ద్వారా టేకప్ చేయకరా, లేదా ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా క్వారీ ఎగుమతి చేసేవాళ్ళు, ఏదైనా రోడ్లు వేసేవాళ్ళకి వీళ్ళకి బండ్ల తీసుకోవడం జరిగింది. మార్నింగ్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. వారు చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కామన్ సబ్జెక్ట్ కాబట్టి దీని కింద ఈ సిఎస్ఆర్ కింద ప్రభుత్వం ఈ చెరువుల పొడికలు, తర్వాత ఈ మన సామాజిక లెటరింగ్స్ ఐఎస్ఎల్స్ అయితేనేమి, లేకపోతే ఈ మన వాటర్ స్కీమ్స్ అయితే తీసుకుంటా ఉన్నారు. ఏదేమైనప్పటికీ చీమకుర్తిలో ఈ యొక్క మండలంలో ఈ యొక్క హెడ్ క్వార్టర్లో ఏపీఎండీసీ ఆపరేషన్ జరుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా కొంత భాగమైన కూడా 2% కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొంత భాగమైన మాకు రోడ్లకైతేనేమి, మన నీటి వనరులకు అయితేనేమి, ఈ ఐఎస్ఎల్ కమ్యూనిటీ లెటరింగ్స్ ఐఎస్ఎల్ ఎందుకంటే స్వచ్ఛ భారత్ కింద 1500 లెటరింగ్స్ కట్టాలని చెప్పి డిసైడ్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మాకు ఈ చీమకుర్తి మన నగర పంచాయతీ మున్సిపాలిటీ అయిన తర్వాత ఈ రాయల్టీలో బాగా రావడం ఆగిపోయింది. కాబట్టి రాయల్టీ రావడం లేదు. మరి ఆర్థికంగా కూడా చాలా మరి వీక్గా ఉంది. కాబట్టి మున్సిపాలిటీ ఈ సిఎస్ఆర్ కింద ఏపీఎండీసీ నుంచి కొంత నిధులు మాకు ఇవ్వాలని ఏవైతే ప్రతిపాదనలు త్రూ కలెక్టర్ మేము వస్తాం, కలెక్టర్ గారి అప్రూవల్ ద్వారా మరి ఈ యొక్క డబ్బులు కొంత మొత్తం ఖర్చు చేయాలని చెప్పి ఒక రిప్రజెంటేషన్ గౌరవ చైర్మన్ గారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లాగే ఈ రోడ్ 5 కారణాలు ఉన్నాయి. ఈ ఎస్టిమేట్ ఏదైతే ఉందో కలెక్టర్ ఎస్టిమేట్ అది కరెక్ట్ గా లేదు. మరి కొంతమందికి వారికి లబ్ధి చేకూరే ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఈ 8 లక్షల క్యూబిక్ మీటర్ ఏదైతే ఉందో అది శాస్త్రీయంగా 43% ఫిట్మెంట్ తో ఆర్టీసీ కార్మికులకు జీతాలు పెంచాలన్న డిమాండ్ తో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెకు సిపిఐ మద్దతు పలికింది. ఆర్టీసీ కార్మికుల నిరసన దీక్ష వద్ద సిపిఐ జిల్లా కార్యదర్శి కె అరుణ వారికి మద్దతుగా నిలిచారు. ఎన్నో వృధా ఖర్చులు చేస్తున్న ప్రభుత్వం ఆర్టీసీ న్యాయపరమైన డిమాండ్ను ఎందుకు అంగీకరించడం లేదో చెప్పాలన్నారు. ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎస్డి సర్దార్, మెడికల్ ఎంప్లాయీస్ నాయకులు మస్తాన్ రావు, ఈయు ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు కె నాగేశ్వరరావు, అయ్యప్పరెడ్డి, వాకా రమేష్ తదితరులు
పాల్గొన్నారు. మనం కూడా ప్రయాణికుల వైపు నుంచి కూడా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాన్ని. ఈ రోజు ప్రభుత్వం తీసుకుంటున్న ఒంటెత్తు పోకడకి వ్యతిరేకంగా కార్మికులంతా కూడాను ఐక్యంగా ఉన్నారు. అధికారులుగా ఉన్న ఈ రోజు ఎండీగా గారు ఉన్న సాంబశివరావు గారు తను 43% ఫిట్నెస్ తీసుకోకుండా ఉంటే కార్మికులు కూడా తీసుకోరని అందాం. అయితే ఈ రోజు ప్రైవేట్ వ్యక్తుల్ని, ప్రైవేట్ వాహనాల్ని ఎంకరేజ్ చేస్తూ ఈ రోజు ప్రైవేట్ వాహనాలన్నీ నడుపుతా ఉన్నారు. ప్రైవేట్ వాళ్ళకి ఆ లాభాన్ని చేకూర్చడానికే దీని సమ్మెని ఖచ్చితంగా చర్చలు విఫలం చేశారని మేము చెప్తా ఉన్నాం. లేకపోతే సమ్మె విఫలం చేయకుండా విఫలం చేయడానికి ఈ రోజు కూడాను మళ్ళీ ఇంకేదో కారణాలు చూపిస్తా ఉన్నారు. ఇది నిజంగా ఆర్టీసీకి ఆదాయం వచ్చే టైం అనేది మీరే చెప్తా ఉన్నారు. 400 కోట్ల ఆదాయాన్ని మిగిల్చుకోగలుగుతామని చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళు అడిగిన చిన్న కోరికను కూడా తీర్చకుండా ప్రైవేట్ వాహనాలు నడుపుతున్నారంటే ఎవరి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అలాగే మన ఎంపీ గారు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 43వ వర్ధంతి సభను ప్రకాశం భవన్ ఎదురు నిర్వహించారు. ఈ సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, మాజీ ఎమ్మెల్యే జీవీ శేషు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీపతి ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు యాదాల రాజశేఖర్, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వార్తలలో చిన్న విరామం. వార్తలకు తిరిగి స్వాగతం. శిశువులకు వచ్చే 5 ప్రాణాంతక వ్యాధులకు ఒక పెంటావాలెంట్ టీకా ద్వారా నిరోధించవచ్చునని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ తెలిపారు. తల్లిదండ్రులు తమ బిడ్డలకు పెంటావాలెంట్ టీకాను తప్పనిసరిగా వేయించాలని ఆమె కోరారు. ఏడాదిలోపు పిల్లలకు పెంటావలెంట్ టీకా వేయించడం ద్వారా భవిష్యత్తులో వారు ఏ ఇతర రోగాల బారిన పడకుండా వ్యాధి నిరోధక శక్తి ఈ టీకా ద్వారా లభిస్తుందని అన్నారు. కంఠసర్పి, కోరింత దగ్గు, టెటానస్, హెపటైటిస్ బి, హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజీ వంటి తీవ్రమైన వ్యాధులను పెంటావలెంట్ అరికడుతుందని అన్నారు. సిపిఓ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీకాకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. డిఎంఎన్హెచ్ఓ యాస్మిన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రేపు మార్నింగ్ 9:30కి మన కలెక్టర్ ఆఫీస్లోనే మా సీఎం గారు ఈ పెంటా వ్యాక్సిన్ ప్రోగ్రామ్ని తిరుపతిలో లాంచ్ చేసింది. సో ఈ సందర్భంలో వనపర్తి జిల్లాలో ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయబోతున్నాము. ఆ పెంటా వ్యాక్సిన్ అంటే ఏంటి డిఎంఎస్ డాక్టర్ బాగా స్పష్టంగా చెప్పారు. సో ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడిన జిల్లాలో 46,080 డోసెస్ అవైలబుల్ ఉన్నాయి. ప్రస్తుతం హెడ్ క్వార్టర్లో ఉన్నాయి. ఇమ్మీడియట్ గా వాటిని పిఎస్సికి సరఫరా చేయడం జరుగుతూ ఉంది. సో నా కోరిక అందరితో ఏంటి అంటే ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా జరుపుకోవాలి. ఎందుకంటే ఈ మందుకి బయట మార్కెట్ లో ధర ఏంటి అంటే 1,500. ఇక్కడ ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నది. సో దానివల్ల చిన్న పిల్లలకి అప్ టు 6 months వయసు ఉన్న పిల్లలకి బాగా లాభాలు వచ్చేస్తాయి, పొందుతాయి. ఇన్ఫెంట్ మార్టాలిటీ రేట్, మదర్ మార్టాలిటీ రేట్ మా జిల్లాలో కొంచెం ఎక్కువ ఉంది. ప్రస్తుతం డాటా చూస్తే ప్రకాశంలో ఇన్ఫెంట్ మార్టాలిటీ రేట్ 37 ఉంది. దాన్ని ఖచ్చితంగా 18 కంటే తక్కువ రేటుకి తీసుకొని రావాలి. మన ఎమ్మెల్యే గారు, జెడ్పీ చైర్మన్ గారు, మేడం గారు అందరూ కలిసి లాంచ్ చేస్తారు. పెంటావలెంట్ వ్యాక్సిన్ అంటే 5 డిసీజెస్ కి కలిపి ఒకే వ్యాక్సిన్ అన్నమాట. అంతకుముందు మనం డిఫ్టీరియా, పర్టుసిస్, తర్వాత టెటనస్ కి ఒక ఇంజెక్షన్, హెపటైటిస్ బి కి ఇంకొక ఇంజెక్షన్ 6 వారాలకి, 10 వారాలకి, 14 వారాలకి ఇచ్చేవాడు. ఇప్పుడు అవి కాక ఎక్స్ట్రా హిబ్ అంటే హిబ్ అనే ఒక బ్యాక్టీరియాకి ఇస్తున్నాం అన్నమాట. హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా బి టైప్ బి. ఆ వ్యాక్సిన్ దీంతో కలిపి 5 డిసీజెస్ కి కలిపి ఒకే పోక్ ఇస్తాం అన్నమాట. సో బిడ్డకి ఒకేసారి 5 డిసీజెస్ కి మనం ప్రొఫిలాక్టిక్ గా వ్యాక్సిన్ ఇస్తున్నాం. ఇందులో మనం కొత్తగా ఇంట్రడ్యూస్ చేసే హిబ్ వ్యాక్సిన్ మూలాన మనకి మన దేశంలో అయితే కనుక మున్సిపాలిటీలకు ఆదాయ మార్గాలను పెంచాలని
ఆర్డీ సిహెచ్ అనురాధ సూచించారు. మున్సిపాలిటీ కమిషనర్లతో ఆమె ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆస్తి, నీటి పన్నులు విధిగా వసూలు చేసి ఆదాయం పెంచాలని అన్నారు. అక్రమ కుళాయి కనెక్షన్లను క్రమబద్దీకరించాలని సూచన చేశారు. 13వ ఆర్థిక సంఘం నిధుల రీజన్కు 64 కోట్లు మంజూరు అయినట్లు తెలియజేశారు. నీరు చెట్టు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ, జిల్లాలోని మున్సిపాలిటీల కమిషనర్లు పాల్గొన్నారు. గైడ్ చేస్తారు కదా ఎట్లా అని కావాలి ఉన్నాయి ఏం చేస్తారని డిస్కనెక్ట్ చేయాలి ఫస్ట్. అదే డిస్కనెక్ట్ ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానం త్వరితగతిన చేసుకోవాలని ఒంగోలు మండల తహసీల్దార్ మూడమంచు వెంకటేశ్వర్లు కోరారు. ఆధార్తో అనుసంధానం చేసుకుని ఓటర్ కార్డులు రద్దయ్యే ప్రమాదం ఉందని అన్నారు. జిల్లా కలెక్టర్ సుజాత శర్మ, జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్, ఆర్డీఓ కమ్మ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఓటర్తో ఆధార్ అనుసంధానం ప్రక్రియను ఆన్లైన్ చేస్తున్నట్లు చెప్పారు. మీ ఇంటి వద్దకు వచ్చిన బిఎల్ఓలకు సమాచారం అందించి సహకరించాలని కోరారు. అన్నిటికీ ఆధారం అన్న విషయాన్ని ప్రజలు గుర్తించి ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేసుకోవాలని ఒంగోలు మండల తహసీల్దార్ మూడమంచు వెంకటేశ్వర్లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గపు ఓటర్లకు విజ్ఞప్తి. ఎన్నికల కమిషనర్ గారి ఆదేశాలను అనుసరించి జిల్లా కలెక్టర్ ఒంగోలు వారి ఉత్తర్వుల మేరకు ఒంగోలు నియోజకవర్గంలోని ఒంగోలు మండలంలో 209 పోలింగ్ కేంద్రాలు, కొత్తపట్నం మండలంలోని 49 పోలింగ్ కేంద్రాలు, వేరస్ 258 పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి అధికారులు ఓటర్ కార్డుకు ఆధార్ కార్డుకు అనుసంధానం చేయడానికి సమాచారాన్ని సేకరిస్తున్నారు. బిఎల్ఓలు మీ వద్దకు వచ్చినప్పుడు ఓటర్ కార్డు, ఆధార్ కార్డు తప్పనిసరిగా చూపండి. సమాచారం రాసుకుని ఓటర్ కార్డు, ఆధార్ కార్డు తిరిగి మీకు ఇస్తారు. ఎలాంటి జిరాక్స్ కాపీలు అవసరం లేదు. కొంతమంది ఓటర్లు ఆధార్ కార్డు చూపితే ఏమవుతుందో అనేటువంటి అపోహతో ఉన్నారని కూడా మాకు సమాచారం అందుతుంది. ఏ ఒక్క ఓటర్ కూడా ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సమాచారం ఇవ్వకుండా ఉంటేనే ఇబ్బంది, ఓటు పోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఉదాహరణకు ఒంగోలు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్ఎన్పాడు, చీమకుర్తి, టంగుడూరు, కొత్తపట్నం, ఎంజిపాడు పరిసర ప్రాంతాల మండలాలకు సంబంధించిన గ్రామస్తులు కూడా కొంతమంది వారి బంధు ద్వారా నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం వారు ఒక అవకాశం కల్పించున్నారు. కాబట్టి వారి ఆధార్ కార్డు, ఓటర్ కార్డు సమాచారాన్ని ఆన్లైన్ ద్వారా కూడా తెలియజేసుకోవచ్చు. టంగుటూరుకు చెందిన పారిశ్రామికవేత్త గంగినేని భక్తవత్సల రాజశేఖర్ గుండెపోటుతో మరణించారు. ఇండియన్ టొబాకో అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న రాజశేఖర్ పలు వ్యాపారాలు చేస్తూ అనేక మందికి జీవనోపాధి కల్పిస్తున్నారు. రాజశేఖర్ మృతికి పారిశ్రామికవేత్త మేదరమెట్ల వెంకట సుబ్బయ్య, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ మాలెంపాటి కృష్ణారావు సంతాపాన్ని, కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వార్తలలో చిన్న విరామం. వార్తలకు తిరిగి స్వాగతం. డిఎస్సి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ సుజాత శర్మ తెలియజేశారు. సిపిఓ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుజాత శర్మ వివరాలు వెల్లడించారు. జిల్లాలో 24,374 మంది అభ్యర్థులు డిఎస్సి పరీక్షలకు హాజరవుతున్నారని, ఇందుకోసం 105 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో పరీక్షార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తామని అన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం 9247001003 నెంబర్కి ఫోన్ చేయాలని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ విజ్ఞప్తి చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి రామలింగం ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పుడు రేపు ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ స్ట్రైక్ నడుస్తూ ఉంది. సో రేపు ఎంసెట్ ఎగ్జామ్ ఉంది. దాని కొరకు స్పెషల్ బస్సెస్ అరేంజ్ చేయబోతున్నాము. కొన్ని బస్సెస్ ఈవినింగ్ నుండి దే విల్ స్టార్ట్ అండ్ కొన్ని డెపోట్ నుండి ఎర్లీ మార్నింగ్ ద బస్సెస్ విల్ స్టార్ట్. So that information also through the DPRO will be provided to you. So
సో క్యాండిడేట్స్ కి నేను రిక్వెస్ట్ ఏంటంటే ఏ పరిస్థితుల్లో కూడా సెల్ ఫోన్స్ కానీ పేజెస్ కానీ క్యాల్కులేటర్స్ కానీ ఎక్కడ కూడా అలౌ చేయం. అంటే ముందు క్యాండిడేట్స్ ఏం చేస్తారంటే సెల్ ఫోన్స్ తెచ్చుకుంటారు, ఎక్కడ దాచుకోవాలో తెలియదు వాళ్ళకి. అందువల్ల ఏంటంటే వీళ్ళంత వరకు సెల్ ఫోన్స్ తీసుకొని రాకూడదని దయచేసి మీరు చెప్పండి. అదేవిధంగా ఇంక్లూడింగ్ చీఫ్ సూపరింటెండెంట్ కానీ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఎవరు తీసుకొచ్చినా కానీ అలౌ చేయడం లేదు. ఎందుకంటే వెరీ చిన్న ఇష్యూ వస్తే మొత్తం కూడా వాట్సాప్లో మొత్తం కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈసారి ఏం చేస్తున్నామంటే కలెక్టర్ గారి అనుమతి తీసుకొని క్వశ్చన్ పేపర్స్ కూడా ఆ ఎగ్జామినేషన్ రూమ్లోనే బిఫోర్ క్యాండిడేట్స్, అంటే ఒక్కొక్క రూమ్లో 24 మంది 24 క్యాండిడేట్స్ ఉంటారు. ఈచ్ కవర్లో 8 క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. వాళ్ళకి 3 కవర్స్ ఇచ్చేస్తాము. బిఫోర్ క్యాండిడేట్స్ అక్కడే చీఫ్ అక్కడే క్యాండిడేట్స్కి ఇచ్చేస్తారు. అంటే ఇంతకుముందు గతంలో ఏం చేసేవాళ్ళు, చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ మొత్తం కూడా ఓపెన్ చేసేసి రూమ్ వైజ్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు దిస్ ఇయర్ మన జిల్లాలో మనం ఏం చేస్తాం, కార్మిక హక్కులపై జరుగుతున్న దాడులను సమైక్యంగా ప్రతిఘటించాలని కార్మిక సంఘాల ఐక్యవేదిక నిర్ణయించింది. కార్మిక చట్టాల్లో చేస్తున్న సవరణలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు చిక్కడి శ్రీనివాసరావు, ఏఐటిసి నాయకులు ఎస్డి సర్దార్, టి శ్రీనివాసులు, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు 7 రాష్ట్రాల్లో సవరించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్ ఈ రాష్ట్రాల్లో సవరణలు జరిగినాయి. ఆంధ్ర రాష్ట్రంలో కూడా మార్చి 26వ తేదీన గుట్టు చప్పుడు కాకుండా శాసనసభలో 5 చట్టాలను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సవరణలు ప్రతిపాదించడం జరిగింది. వీటిని నిర్బంధంగా భారత కార్మిక వర్గం తిరస్కరిస్తున్నాం. మీరు చేసే అభివృద్ధి కార్మిక వర్గం యొక్క సహకారం లేకుండా అభివృద్ధి అనేది సాధ్యం కాదు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్ట సవరణ చేసే హక్కు ఈ ప్రభుత్వానికి లేదు. అందుకని దేశవ్యాప్తంగా జూన్లో పెద్ద ఎత్తున పారిశ్రామిక సమ్మె చేయాలని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలను అభిప్రాయపడుతున్నాయి. ఈ సమ్మెను విజయవంతం చేయడంలో భాగంగానే కార్మిక వర్గాన్ని సన్నద్ధం చేయడం కోసం జరుగుతున్నటువంటి సదస్సులో సంఘాన్ని ఏర్పడిన ఈ రోజు 40 మందికి పెంచడం, అదేవిధంగా కంపెనీలో పనిచేస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి సంఘంతో పని లేకుండా కార్మికులను తొలగించడం కానీ, లాకౌట్ ప్రకటించడం కానీ, సంస్థలో ఉన్నటువంటి మిగతా రాయితీలన్నింటిని కూడా తీసివేయడం కోసం ఈ కుట్ర జరుగుతూ ఉంది. అదేవిధంగా పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, లేకపోతే పని భద్రత కానీ, సెలవులు కానీ ఇలాంటివి కూడా లేకుండా వెట్టి చాకరీ చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఎలాంటి సంబంధం లేకుండా అప్రెంటిస్ పేరుతోటి 10 గంటలు, 12 గంటలు, 14 గంటలు కూడా పనిచేసుకోవడానికి కుట్ర జరుగుతూ ఉంది. నిర్ణయాలు వాటి మీద కానీ తెలియపరచాలని ఉద్దేశం సదస్సు పెడుతున్నాం. ముఖ్యంగా మనం ఇప్పటి వరకు మన పూర్వీకులు పోరాటాల ఫలితంగా కార్మిక సంఘాలు సాధించుకున్న హక్కుల్ని హరించేస్తూ కొత్త హక్కుల్ని ఏ రకంగా కూడా అభివృద్ధి చేయకుండా ఇవ్వకుండా ముఖ్యంగా మన కళ్ళెదురుగానే చూస్తున్నాం. రేపు ఇప్పటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న రైల్వేస్ కానీ, డిఫెన్స్ కానీ ఎఫ్డిఐలకు ఇవ్వడానికి ఇప్పుడు చట్టం ఏర్పాటు చేయబోతున్నారు. వాటిలో ప్రైవేట్ భాగస్వామ్యం. మాజీ ప్రధాని వాజ్పేయికు భారతరత్న ఇవ్వడంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ తన వ్యాఖ్యలు వెనుకకు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి ఎస్కే ఖలీఫుల్లా బాషా డిమాండ్ చేశారు. వాజ్పేయిని విమర్శించే స్థాయి అసదుద్దీన్ ఓవైసీకి లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో క్లస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టడం వలన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు విద్యకు దూరమయ్యే అవకాశం పొంచి ఉందని జైభీం ఫౌండేషన్ చైర్మన్ జైభీం నాగేశ్వరరావు అన్నారు. దీనికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. అంబేద్కర్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో పల్నాటి నాగేశ్వరరావు, మల్లవరపు రాజేశ్వరరావు, దేవప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలల్లో క్లస్టర్ విధానం అనేటువంటిది ఒక రూపంతోనూ, అదేవిధంగా తక్కువ విద్యార్థులు ఉన్నారనేటువంటి నెపంతో చాలా పాఠశాలను మూసివేసేటువంటి ఒక ఆలోచన చాలా ప్రాక్టికల్గా చేస్తున్నటువంటి వాస్తవం. ఈ యొక్క విద్య అనేటువంటిది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్కి చాలా అవసరమైనటువంటిది. ఎందువల్లంటే భారతదేశం యొక్క వ్యవస్థను కానీ మనం చూసుకున్నట్టయితే ఎప్పుడూ కూడా ప్రైవేటు విధానం అనేటువంటిది సామాన్య జనానికి వ్యతిరేకంగా ఉంది. ప్రైవేటు విధానంలో జిల్లాలో నీరు చెట్టు కార్యక్రమం అమలులో విఫలమైన వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వార్నింగ్ ఇచ్చారు. జిల్లాలో నీరు చెట్టు కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం 23 కోట్ల రూపాయలు వెచ్చించిందని, ఇంతవరకు క్షేత్రస్థాయిలో ఫలితాలు ఎందుకు రాలేదని సుజాత శర్మ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ఆమె తప్పుపట్టారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్, జిల్లా పరిషత్ సీఈఓ ప్రసాద్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్ పోలప్ప, సిపిఓ మూర్తి, నీటిపారుదల శాఖ ఎస్సీ శారద తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. దాంట్లో వాటర్ ఉన్నాయి, సబ్స్టిట్యూట్ గా ఏదైనా ఆల్టర్నేటివ్ గా మేము శాంక్షన్ చేసుకోవాలని ఆలోచన ఉండాలి కదా. వాటర్ ఉన్నాయనేటువంటి దీంతో రీజన్ చెప్పుకొని మనం వర్క్ చేయకుండా ఉంటే ఎలా అవుతుంది? మీరే చెప్పారు కదా సిఎస్పురంలో 3 ఉన్నాయని. సిఎస్పురంలో ట్యాంకులు లేవయ్యా? ఎన్ని ట్యాంకులు ఉన్నాయి సిఎస్పురంలో? ఇంత పెద్ద అవకాశం ఎప్పుడు రావాలి మళ్ళీ మీకు? చేయకుండా నీళ్లున్నాయని చెప్పేసి ఆపేస్తున్నారు. 1, 2 మొబిలైజేషన్ లేకుండా పోయే పరిస్థితే లేదు చెరువుల కోసం. నమస్తే మేడం. నమస్తే. ఏం చేస్తున్నారు? 5 ట్యాంక్స్ ఉన్నాయి మేడం, శాంక్షన్ అయింది. 5 of 3 ట్యాంక్స్ మండే ఇమీడియట్ గా వర్క్ స్టార్ట్ చేస్తాం. And 1 week after each and every tank has to start immediate. I am closing the video conference here itself with an instruction to both MPDOs and also the AEs, and it is a teamwork. అదే వారి పని ఉంది మా పని లేదు ఎవరు అనుకోకండి. It's a teamwork. Each one of you has to give their contribution. Next time మొత్తం టీమ్ తోనే అడుగుతాను. why your mandal has failed. ఈ నెల 13వ తేదీన జరిగే హనుమత్ జయంతి మహోత్సవాలను విజయవంతం చేయవలసిందిగా పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ వాసేపల్లి చెంచురామరెడ్డి తెలిపారు. పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ వాసేపల్లి చెంచురామరెడ్డి తెలియజేశారు. సహిత పంచముఖ వీరాంజనేయ స్వామి వారి యొక్క దేవస్థాన ప్రాంగణమునందు దివ్యమైనటువంటి చతుర్వేదోక్త భగవశాస్త్రమైనటువంటి వైఖాన సాగమోక్తంగా నిత్యోత్సవ గాయత్రి మాత రాఘవేంద్ర స్వామి ఆలయంలో దాదాపు 30 సంవత్సరాల నుంచి హనుమ జయంతి ఉత్సవాలు, శ్రీరామనవమి ఉత్సవాలు, పోతే దసరా నవరాత్రులు జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరం జయంతి ఉత్సవాలు జరుపుకునేదానికి ప్రయత్నంలో ఉన్నాము. ఈ ప్రయత్నంలో మనం రేపు 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరపడానికి నిర్ణయించుకున్నాము. అందులో మొట్టమొదట 9, 10, 11, 12 తేదీలలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఉదయం సాయంత్రం 2 పూట్ల. 13వ తేదీ హనుమత్ జయంతి, లక్ష మల్లె పూల అర్చన జరుగుతుంది. 14వ తేదీ. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. పగడ్బందీ ఏర్పాట్ల నడుమ ఎంసెట్ పరీక్ష. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం. గ్రానైట్ క్వారీలను సందర్శించిన శాసనసభ కమిటీ. నూతన మైనింగ్ పాలసీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడి. ఐదు ప్రాణాంతక వ్యాధుల నివారణకు టీకాను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ సుజాత శర్మ. తల్లిదండ్రులు పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలని విజ్ఞప్తి. సత్యవార్తలలో నేటి మాట. మనకు మంచి మార్గం చూపేవాడు హితుడు, ఆ మార్గంలో మనతో కలిసి నడిచేవాడు సన్నిహితుడు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.